ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణ. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా నటి సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. ఇక రావణాసురుడి పాత్రలో శాండల్వుడ్ స్టార్ యష్ కనిపించనుండగా సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొద్దిసేపు దీని పక్కన పెడితే కొందరు బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం నటి సాయి పల్లవిపై కాస్త గురుగా ఉన్నారట. ఆమె పేరు వింటేనే వారికి చిర్రెత్తుకొస్తోందట. ఎందుకు ఆమంటే వారికి అంత ద్వేషం? ఇంతకు సాయి పల్లవి చేసిన తప్పేంటి? అసలు తెర వెనకాల ఏం జరుగుతోంది? సాయి పల్లవి ప్రేమం అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల భామ. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు వాటంతటవే తన్నుకుంటూ వచ్చాయి. అలా తెలుగులో అనేక చిత్రాల్లో నటించి లేడీ పవర్ స్టార్ గా ఎదిగారు. ఇక ఇదిలా ఉంటే ఈమెతో సినిమా చేసేందుకు ఎంతో మంది దర్శక నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. అంటే ఈ అమ్మడు క్రేజ్ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మరి ఇలాంటి నటితో ఛాన్స్ వస్తే ఏ డైరెక్టర్ అయినా వదులుకుంటాడా? అస్సలు వదులుకోడు. ఆఖరికి భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనుకాడరు. కానీ ఇదే ఇప్పుడు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లకు మింగుడు పడటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే రామాయణ సినిమా కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందంటూ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం ఈ లేడీ పవర్ స్టార్ ఏకంగా 13 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే వార్త ఇప్పుడు బీ టౌన్ లో చక్కర్లు కొడుతూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా సాయి పల్లవి తీసుకున్న ఈ డెసిషన్ పై కొందరు బాలీవుడ్ హీరోయిన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీత పాత్రకు దక్షిణాది నటి అయిన సాయి పల్లవిని ఎంపిక చేయటంపై జీర్ణించుకోలేకపోతున్నారట. అంటే సీత పాత్రకు బాలీవుడ్ లో నటీమణులే కరువయ్యారా? పొరుగు రాష్ట్ర నటిని ఎందుకు తీసుకోవాలి అంటూ కూడా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని సమాచారం. ఇంతటితో సరిపెట్టకుండా సాయి పల్లవికి అంత మొత్తంలో పారితోషికం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నిజానికి ఆమెకు అంత సీనుందా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవటానికి ఆమె అర్హురాలేనా అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక హీరోయిన్ ఎంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోవటం ఇదే ప్రథమం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే సాయి పల్లవి రామాయణ సినిమా కోసం 13 కోట్లు డిమాండ్ చేశారా? లేదంటే ఇవన్నీ కేవలం వదంతులేనా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.